మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. గత 2 నెలల నుండి నన్ను ఇంటికే పరిమితం చేశారు మీరందరూ. సో మీ కాల్స్ కానీ లేదా మీ డైరెక్ట్ అపాయింట్మెంట్స్ కావచ్చును. ఒక గత 2 months నుంచి అసలు షూటింగ్ అంటే నాకు భయం అయిపోతుంది. సో వీరు గురుగారు షూటింగ్ రావట్లేదు అని చెప్పి అనడం జరుగుతుంది. సో ఇక ఎట్టకేలకు ఈ యొక్క శనైశ్వరుడు వక్ర దృష్టి గురించి చెప్పుదాము అని చెప్పి రావడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ కూడా అందరికీ కూడా అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు. అదేవిధంగా నేను ఒక మాట చెప్తూ ఉంటాను, అందరూ అంటూ ఉంటారు ఆ ఒక్క మాట అని. నన్ను కలవకముందు, నన్ను కలిసిన తర్వాత, నాతో మాట్లాడకముందు, నాతో మాట్లాడిన తర్వాత రాసి పెట్టుకోవచ్చును మీరు 100%. జస్ట్ 41 days కాలేదు, ఒక మంత్ర జప వారికి ఇచ్చి ఉద్యోగము పోయింది అని నా దగ్గరికి వచ్చిన వ్యక్తి ఉద్యోగం మరలా వచ్చింది అని చెప్పి తను మెసేజ్ చేయడం జరిగింది స్టిల్. సో మరొకరు నా భర్త నా మాట వినడం లేదు అని చెప్పి అనుకుంటే వారికి ఒక మంత్రోపదేశం ఇవ్వడం ద్వారా ఒక 21 నుంచి 33 రోజుల లోపే గురుగారు చాలా సంతోషము అని ఆమె మెసేజ్. అంటే నేను ఇప్పుడు 12 రాశులలో అందరూ ఏదో ఉన్నది జరిగింది జరుగుతుంది అనేటువంటిది కాదు, కానీ నా భావం ఏమిటి అంటే నన్ను మీరు నమ్మాలి, అంటే మీ జీవితంలో జరిగింది నేను చెప్పగలగాలి అనేటువంటిది మీరు అర్థం చేసుకోండి. ఒక విషయం ఏమిటి అంటే శనైశ్వరుని యొక్క వక్ర దృష్టి ద్వారా 12 రాశులలో పెను సంచలనాలు ఎదుర్కోబోతున్నాయి. ఇది అక్షరాల సత్యం. ఇందులో ముఖ్యంగా ఈ జూలై 27 నుండి డిసెంబర్ 11 వరకు కూడా శనైశ్వరుని యొక్క వక్ర దృష్టి ఉంటుంది. ఈ వక్ర దృష్టి ద్వారా 12 రాశులలో మేషము నుండి మనకు మీనరాశి వరకు ఎవరికీ బాగాలేదు. ఇక్కడ సిచ్యువేషన్స్ కొందరికే బాగున్నాయి. చాలామంది అనంతపూరు, కడప, బెంగళూరు, బళ్ళారి, విజయవాడ, విశాఖపట్నం ఎక్కడి నుండో వచ్చి మరి నన్ను కలిసి వారి జాతకాలను వారికే షాకింగ్. మీ మదర్ క్యాన్సర్తో మరణించిందా అని చెప్పాను డైరెక్ట్ ఒక పెద్ద యాక్టర్కు. అతను చాలా షాక్ అయిపోయాడు. ఎంతోమంది హాస్పిటల్ దగ్గరికి వెళ్ళా కానీ మీలాగా అసలు కనెక్ట్ కాలేదు. మీ ఎక్స్ప్రెషన్ కానీ, మీరు చెప్పే భావం కానీ, మీ ముఖంలో ఉండే కళ కానీ మాకు బాగా నచ్చి నేను మీతో ఇలాంటి అనుభవాలు ఎన్నెన్నో కూడా ఈ 2 నెలల్లో నాకు జరిగినాయి. కనుక ఈ యొక్క వక్రించినటువంటి గ్రహం ఏదైతే ఉందో దాని పవర్ అనేటువంటిది కోల్పోదు, ఎక్కువ ఉంటుంది. దీని పవరు అంటే మనకు ఒక బూస్ట్ తాగితే ఒక ఎనర్జీ ఎట్లా వస్తుందో అట్లా ఒక ఎనర్జీ అనేటువంటిది వస్తుంది. అయితే ఈ శని వక్ర దృష్టి అనేటువంటిది తన భావాన్ని చెడగొడుతుంది. శని అంటే ఏమిటి? వృత్తికారకుడు. వృత్తిలో మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. 12 రాశుల వారికి ఎవరికైనా కూడా వృత్తిలో సాటిస్ఫాక్షన్ అనేటువంటిది ఉండదు. అదేవిధంగా మరొక విషయం ఏమిటి అంటే ఇంట్లో హాస్పిటలైజ్డ్ డబ్బు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. అధికంగా డబ్బు ఖర్చు అవ్వడం, వృత్తిలో బాస్తో గొడవలు కానీ ఇలా చాలా ఉంటవి. ఓకే, ఏది ఏమైనప్పటికీ ఇంకొక మాట, ఒక సీఎం గారు వెళుతూ ఉన్నారు అనుకోండి. ఒక సీఎం వెళుతూ ఉంటే ఒక రోడ్ క్లోజ్ చేస్తారు, దారి మళ్లింపు అనేటువంటిది జరుగుతుంది. ఆ విధంగా శనైశ్వరుని యొక్క వక్ర దృష్టి ఉండడం ద్వారా దారి మళ్లింపు జరుగుతుంది మీ జీవితంలో. సో 12 రాశులలో మరి ఏ విధమైనటువంటి దారి మళ్లింపులు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకోబోతున్నాం. మరొక్క మారు అందరికీ అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు. మీ ప్రేమకు నేను ముగ్ధుడనైపోయా. ఎందుకంటే ఈ 2 నెలల్లో ఎన్ని ఫోల్స్ అంటే సో ఆల్ ద బెస్ట్. చూద్దాం. మేషం, కన్యా రాశి వారు ఆల్రెడీ మీకు 6లు మొదలైపోయినవి. నేను ఉన్న విషయము ఉన్నట్టుగా చెప్తున్నాను. ఏదో అదేమిటి సబ్జెక్ట్ లేకున్నాను అనేటువంటిది అది మీకు అందరికీ తెలుసు ఖచ్చితంగా కూడా. 2026 జనవరి ఫిబ్రవరి నుండి హెల్త్ రిలేటెడ్ యాక్సిడెంట్సా, ప్రదేశ మార్పుల, స్థాన చలనాల,
మీపై ఏమైనా చెడుగా రాంగ్ డైరెక్షన్లో మిమ్మల్ని అర్థం చేసుకోవడం కానీ, ఉదాహరణకు కష్టపడి ఒక దగ్గర పనిచేశారు, సో మీకు సంబంధించినటువంటి భూమి మీరు అమ్ముకొని ఒక కారు కొనుక్కున్నారు, ఒక ఇల్లు కొనుక్కున్నారు. అయితే మీరు కష్టపడి పనిచేసిన చోట మీకు రూపాయి బిల్ల లభించలేదు, కానీ మీరు పనిచేసినటువంటి చోట ఉన్నటువంటి మీ బాస్ నేను డబ్బులు ఇస్తేనే వాడు కారు కొన్నాడు, నేను డబ్బులు ఇస్తేనే వాడు ఇల్లు కొన్నాడు, నేను డబ్బులు ఇస్తేనే వాడికి పెళ్ళయింది. ఇగో ఇట్లా మీపై చెడుగా పుకార్లు చిత్రీకరించేటువంటి సిచ్యువేషన్ ప్రారంభమైంది. హాస్పిటలైజ్డ్ వెళ్ళడము, బొక్కకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ, కిడ్నీలో 10 mm స్టోన్ ఉండడం కానీ, 8 mm స్టోన్ ఉండడం కానీ, గాల్ బ్లాడర్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కానీ, అదేవిధంగా బ్రేకప్స్ ఏర్పడడం కావచ్చును, ఆల్ ఆఫ్ సడన్గా ఉద్యోగం లాస్ అయిపోవడం, లేదా ఈ ఉద్యోగంలో నుండి మిమ్మల్ని తీసేస్తాము, మీకు ఈ యొక్క అక్టోబర్ వరకు నోటీస్ పీరియడ్, ఇగో ఇలా చెప్పడం కావచ్చును. ఇంకా డబ్బు, మొన్నటి వరకు అత్యంత అద్భుతంగా డబ్బు ఫ్లోటింగ్ ఉంది, ఆల్ ఆఫ్ సడన్గా డబ్బు స్తంభించింది, పూర్తిగా స్తంభించింది. మీతో ఉన్నటువంటి వారే మీకు వెన్నుపోటు పొడిచేటువంటి తరుణం ఆసన్నమైందనేది అర్థం చేసుకుంటే, ఎవరైతే కన్యారాశి వారు ఉన్నారో ఆరోగ్యాన్ని కాపాడుకోండి. కన్యారాశి వారికి ఈ యొక్క శని వక్ర దృష్టి ద్వారా మీకు చాలా డేంజర్ జోన్లు ఉన్నాయి, చాలా అంటే చాలా డేంజర్ జోన్లు ఉన్నాయి. ఈ శనేశ్వరుని యొక్క వక్ర దృష్టి పడినటువంటి కన్యారాశి వారు ప, పి, పు, పే అక్షరాలలో ఉంటారు. ఈ వక్ర దృష్టి రాకముందే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి జబ్బ ఆపరేషన్ జరిగింది, అది అర్థం చేసుకోండి బాగా. అదేవిధంగా ఇంకా మీ దగ్గరలో ఎవరైనా ఉంటే అడగండి, ఆ అక్షరము కన్యారాశి వారికి ఎట్లా ఉంది అని. సిచ్యువేషన్ చాలా టైట్గా ఉంది, కోర్టు రిలేటెడ్, పోలీస్ స్టేషన్ రిలేటెడ్. పోలీస్ స్టేషన్కు నేను వెళ్ళడం ఏమిటి అని అనుకునేటువంటి భావన. సో మీ సొంత ల్యాండే కబ్జాకు గురయ్యేటువంటి సిచ్యువేషన్ కావచ్చును. మీతో ఇన్ని రోజులు ప్రేమగా ఉన్నటువంటి మీ భర్త వేరే ఎవరితోనో వెళ్ళిపోవడము, వేరే ఎవరితో మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయం తెలుసుకోవడాలో మీరు బయటపడడం కానీ, లేదా గత 2-3 సంవత్సరాల నుండి అత్యంత అద్భుతంగా సాగుతున్నటువంటి వ్యాపారం ఈ 5-6 నెలల నుండి పూర్తిగా డౌన్ఫాల్ అయిపోయినటువంటి దాఖలాలు, ఇలా చాలా ఉన్నవి. నేను చెప్పినవి జస్ట్ 1%. ఇంకా అది మీ మనసుకు నా మనసుకే తెలుసు. మరి ఇంకెందుకు ఆలస్యం? మీ సమాధానం నేనే అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోండి. నాతో ట్రావెల్ చేయడానికి మీరు రెడీయా? మీరు రెడీ అయితే కింద నెంబర్కు కాల్ చేయండి. ఎందుకు అంటే వన్స్ నాతో ట్రావెల్ చేస్తే మీ జీవితంలో ఒక వెలుగు అనేటువంటిది ఎప్పటికీ ఉండిపోతుంది. కనుక నాతో మాట్లాడకముందు, నాతో మాట్లాడిన తర్వాత అనేటువంటి విషయాన్ని గమనించుకుంటూ మీ వ్యక్తిగత జాతకరీత్యా ఇంకా నడిచే దశ అంతర్దశలను చూసుకోండి. మరి 6వ భావము 8వ భావంపై దృష్టి చాలా ఘోరాతి ఘోరంగా ఉండడం ద్వారా ధనాదాయము అంటే వచ్చేటువంటి ధనం వస్తుంది, ఖర్చు అయిపోతుంది. అరే ఈ ధనం అసలు ఎట్లా వస్తుంది, ఎట్లా ఖర్చు అయిపోతుంది అనేటువంటిది కూడా మనకు ఆలోచించాం. సో కన్యారాశి వారికి ఈ 2022 ఆగస్టు ముందు వేరు, 2022 ఆగస్టు తర్వాత వేరు. మీరు కూడా అధికంగా కాళ్ళ నొప్పులు కానీ, గైనిక్ ఇబ్బందులు కానీ, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మళ్ళీ రిపీట్ అయ్యి ఆపరేషన్ దాకా వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది గర్భసంచికి సంబంధించింది. సో చాలా జాగ్రత్తగా ఉండండి. మ్యారిటికల్ లైఫ్లో విడాకుల దాకా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది, విడాకులు కూడా అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. వయసుతో సంబంధం లేదు, ఇన్నేళ్ళు అయింది మాకు పెళ్ళయి అనేటువంటి ఆలోచన లేదు. వన్స్
అయ్యే ఛాన్స్ ఉన్నది అంటే అయ్యే ఛాన్స్ ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఇంకా చూసుకుంటే కొంత చిన్న చిన్న ఆపదలు కనబడుతూ ఉన్నాయి. దీనికి తోడు ద్వేషం పెంచుకోవడాలు, మీరు ఒకరిపై కానీ లేదా మీపై ఎవరైనా ద్వేషం పెంచుకోవడం కానీ, నేరారోపణలు, ఏమైనా శిక్ష, ఎప్పుడో తప్పు చేశాం ఇప్పుడు శిక్ష పడడం కావచ్చును. ఇక్కడ రెండు రకాలుగా వస్తుంది. కోర్టు రిలేటెడ్ శిక్ష వేరు, కర్మ ఫలితంగా వచ్చే శిక్ష వేరు. మనము స్వతహాగా కావాల్చుకొని ఇక్కడ విషయాలు అక్కడ, అక్కడ విషయాలు ఇక్కడ, వీరి గురించి వారికి, వారి గురించి వీరికి, ఇట్లా చెడుగా చెప్పినటువంటి మాటల వల్ల మనం ఇవాళ ఒక్కొక్క సీట్లో కూర్చొని ఉంటాం. కానీ మన గురించి వీడు అబద్ధం చెప్పాడు అనేటువంటి విషయాన్ని మీ బాస్ కానీ గ్రహించుకునేటువంటి పరిస్థితి ఇది. సో గణపతి తొండంతో ఎక్కడో కొడతాడు, గమనించుకోండి. కనుక బీ కేర్ఫుల్. తప్పకుండా ఎవరైతే ఈ యొక్క కన్యారాశి వారు ఉన్నారో ఒకసారి తప్పకుండా కలిసే ప్రయత్నం చేయండి, లేదా మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇదే నేను మీకు ఇచ్చే రెమెడీ. ఆల్ ద బెస్ట్.